guys, welcome to our channel. I know this is a very new channel and this is our first very video. We are doing it as a car review and we are at the Kuketpalli Renault showroom and see we having a very new showroom today. And Lopatkali, I'm going to review two cars. One is Renault Kiger facelift and one is Tiber. మనము రివ్యూ మాత్రం కైగర్ గురించి ఇస్తాను, టర్బో గురించి కూడా ఇస్తాను. బట్ ఐఎమ్ డ్రైవింగ్ టర్బో ఎందుకంటే దాని సస్పెన్షన్ కానీ దాని పవర్ కానీ దాని ఇంజన్ సౌండ్ కానీ ఐ లవ్ ఇట్. నేను ఆల్రెడీ చూసినప్పుడు ఇంకో డీటెయిలింగ్లోకి వెళ్ళినప్పుడు. So let's get inside and see what and how it look like. So come in guys, లోపటికెళ్ళి చిన్నగా ఒకసారి అసలు షోరూమ్ ఎలా ఉందో we'll see. So this is the showroom and మనం కార్ దగ్గరికి వెళ్ళిపోయి how it looks and ఏంటి అనేది we'll give it a review. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే దివాళీ కాబట్టి వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మనం ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా మన వరకు మనం రివ్యూ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేసి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. అండ్ కొత్తగా వచ్చింటే మాత్రం ఛానల్ని ఫస్ట్ టైం చూసింటే మాత్రం మీకు నచ్చింటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కంటుంది టింగ్ అని కొట్టేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. I know we are new but today we are reviewing car and that is all new Renault Kiger facelift. And this is a compact SUV, stylish, sportive and very economical for our Indian roads. So guys, end వరకు వీడియో చూడండి ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ కానీ స్టైలిష్ లుక్ కానీ ఇంటీరియర్ డిజైన్ కానీ మైలేజ్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ సేఫ్టీ లుక్స్ కానీ అన్నీ మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. సో దీని ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే దీని బోల్డ్ అండ్ డైనమిక్ లుక్ కానీ లేదా దీని ప్రపోర్షన్స్ వీళ్ళు పెట్టింది కానీ ఈ స్పోర్టీ లుక్, ఈ రైజర్ స్టాండ్స్, దీని అగ్రెసివ్ లైన్స్ చూసారా. కానీ మనకి దీంట్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఫస్ట్ ఇంజన్ ఆప్షన్స్లో కైగర్ మోడల్ చూద్దాం. అసలు ఇంటీరియర్గా లోపల ఎలా ఉందో చెక్ చేద్దాం ఇంజన్ది. లుక్ ఎట్ దిస్ గాయ్స్, ఎంత బాగుందో, వావ్. మనం చెక్ చేస్తున్నట్టు కూలెంట్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ ఇంజన్ కానీ బ్యాటరీ కానీ సూపర్ అలైన్మెంట్స్లో వచ్చాయి కైగర్కి. అండ్ దిస్ ద ఓవరాల్ బెనెంట్ ఆఫ్ కైగర్. ఫస్ట్ అయితే దీన్ని క్లోజ్ చేద్దాం, దాని తర్వాత దీన్ని మొత్తం ఇంటీరియర్ చెక్ చేశాక టర్బో దానికి వెళ్దాం. సో దీస్ ఆర్ ద సైడ్ వ్యూ లుక్ ఆఫ్ రెనాల్ట్ కైగర్. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వ్యూకి వెళ్తున్నాం. దట్ ఇట్ ఈస్ వెరీ క్లాసిక్ ఫర్ అవర్ ఇండియన్ రూట్స్. కానీ మనకి ఇంత స్టైలిష్ లుక్ ఇప్పటి వరకు అయితే ఏ మోడల్స్లో రాలేదు. అండ్ ద లోగో ఆఫ్ ద కైగర్ కానీ చూడండి హౌ కూల్ ఇట్ ఈస్, విచ్ ఇస్ గివింగ్ వెరీ మస్కులర్ లుక్. లుక్ ఎట్ ద క్లాడింగ్ కానీ బంపర్ కానీ రిఫ్లెక్టర్స్. వాట్ వీ హ్యావ్ ద బ్యాక్ కెమెరా ఫర్ ద రివర్స్. మనకి రివర్స్ గేర్కి ప్రాబ్లమ్ ఉంటుంది బట్ స్టిల్ వీ హ్యావ్ ద కెమెరా టు హ్యావ్ ద ఇన్స్ట్రక్షన్స్ విత్ ద ఇన్బిల్ట్ సెన్సార్స్. ఇప్పటి వరకు మనం సెన్సార్స్ పార్ట్ డౌన్ పార్ట్ వర్క్ చూసాం. బట్ కమింగ్ టు ద అప్పర్ లుక్ వీ హ్యావ్ ద వైపర్ వాషర్స్ ఇన్బిల్ట్ ఇక్కడ. Look at the classy look and the muscular figure of the Kigers. Look at the defogger lights, which is giving a very classic look. Come and look at the LED DRL lights, which is my favorite part of this car, which is very C-shaped. And coming to the petrol tank, this is our 1 liter aspide petrol tank, which gives us 72 PS and 96 Nm, which is very perfect for our city roads. And this is not in the లెఫ్ట్ సైడ్ మనకు నార్మల్ కార్స్లో వచ్చినట్టు బట్ ద రైట్ సైడ్. వెరీ యూనిక్. నార్మల్ కార్స్లో మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తాం బట్ దిస్ ఇస్ వెరీ రైట్ సైడ్. కమింగ్ టు టర్బోకి వస్తే వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీచర్స్. టర్బో చూపించినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఒకసారి మనం బ్యాక్ కూడా చెక్ చేద్దాం, మనం మిస్ చేసాం కదా ఇందాక. ఎక్స్టీరియర్ డిజైన్కి ముందు విల్ గో బ్యాక్ టు బ్యాక్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్స్ ఇన్ ద బ్యాక్. మనకి ఎంత స్పేషియస్గా ఉంది ఏంటి అని. సో ఇప్పుడు మనం ట్రక్ అయితే చూద్దాం దీన్ని లుక్ ఎలా ఉందో లోపల. వావ్, లుక్ ఎట్ ద స్పేస్. 105 liter స్పేస్ ఉంది దీంట్లో. యూ కెన్ లిటరలీ ఫిట్ అ పర్సన్ ఇన్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు కిడ్నాప్, యా యూ కెన్ డూ ఎ పర్సన్. ఎ హోల్ పర్సన్ కెన్ ఫిట్ ఇన్ దిస్ ప్లేస్. Wow, look at the classy look inside too. We have a very spacious. Even I think I can fit in this. యాక్చువల్గా అయితే నేను దీంట్లో ఫిట్ అవుతా బట్ నేను ఫిట్ అయ్యే ముందు దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు కామన్గా కార్లో ఉండే టూల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి బట్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ స్టెప్నీ. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్. వావ్, లుక్ ఎట్ ద స్టెప్నీ.
సో ఇప్పుడు నేను ఫిట్ అవుతానా అని మాత్రం అడిగి నన్ను ఫిట్ అవ్వమని చెప్పకండి గైస్, కమెంట్స్లో చెప్పండి. బట్ ఐ డోంట్ ఫిట్, ఐ క్యాన్ ఫిట్ బట్ నాట్ నౌ. సో మనం ఎక్స్టీరియర్ కంప్లీట్ చేసాం కదా, లెట్స్ గో అండ్ సీ ద ఇంటీరియర్ లుక్ హౌ ఇట్ లుక్స్. లుక్ ఎట్ దాట్ గైస్. సో దాని లోపటి నుంచి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గెట్ టు రైడ్ కన్నా ముందు లెట్స్ సీ. Let's get inside. Before that, manam, I didn't see. Guys, look at this ambient lights unnai manaki, and look at this, it's very soft. I didn't see this soft from many cards, but see how spongy it looks. Maybe me kanpiyachu, but it's very spongy, very comfort. And look at the lights, night convenience if you want to open it or close. And the controls, look at this. Can go all the way down and side and up and but అసలు దేంతో చేస్తున్నానే కదా. లుక్ ఎట్ దిస్ బటన్స్. ఇట్స్ నాట్ లైక్ నా కార్లో ఉన్నట్టు రెగ్యులర్ రొటేటరీ టైప్ లాగా ఉండదు. ఇట్స్ లైక్ అవర్ ఓల్డ్ కీబోర్డ్ మోడల్లో ఉంది, రిమోట్ కంట్రోల్ టైప్. ఐ డిడ్ లైక్ దిస్. యూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, డిడ్ యూ లైక్ దిస్ వన్ ఆర్ దట్ రొటేటరీ వన్ యూ లైక్ ఆల్గా. సో దిస్ ఇస్ వాట్ ఐ కంట్రోల్ విత్. It's very unique అని చెప్పను, but we already used in our remote controls కానీ or మనం, if you are a 90s kid, you know we played with the games, then we used to have this button, 4 buttons పైకి కిందికి అలా ఉంటుండే. సో నా కార్లో అయితే రొటేటరీ వన్ ఉంటుంది. మీకు ఏది నచ్చుతుందో డూ కమెంట్. గైస్ లుక్ ఎట్ దిస్. నాకైతే వెరీ క్లాసిక్ లుక్ అనిపిస్తుంది. ఇంటీరియర్ డిజైన్ వరకు మనం మాట్లాడదాం, బట్ వావ్, ఐ లవ్ ద స్టీరింగ్. ఐ వాంట్ టు రేస్. You know, I love cars. నా ప్రొఫైల్లో ఉంటుంది, బట్ దిస్ వన్ ఈస్ వెరీ గుడ్. ఐ రియలీ వాంట్ టు రైడ్. చేద్దాం, బట్ దాని గురించి ముందు జస్ట్ లెట్స్ గో ఫర్ ద ఇంటీరియర్ డిజైన్ టాక్స్. స్టీరింగ్ వర్షన్కి మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. కమ్ క్లోజర్, కమ్. లుక్ ఎట్ ద స్టీరింగ్. మనం స్టీరింగ్ గురించి మాట్లాడుతున్నాం. లుక్ ఎట్ హౌ స్మూత్ ద టచ్ ఇస్, వెరీ స్మూత్. ఐ లవ్ ఇట్. అండ్ వీ హ్యావ్ ఆప్షన్స్. ఇక్కడ మీడియా కంట్రోల్ ఉంది అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ లుక్ ఎట్ ద హారన్. And we have a voice control dintlo, and for the sound control, and here is the sound control where we can operate the source calls maatladochu like normal calls with recent cards though. But this part of the cruise control, look at this. Manam tired ainappudu you don't want to play with your car, you want to go have smooth journey, you can set your car at a limited speed, go with it. See how easily I can reset this. Just set your speed, move with the speed. Let's go. నేను ఇంకా కార్ట్ స్టార్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ జస్ట్ చెకింగ్ హౌ ద స్మూత్ ద క్లచ్ బ్రేక్ వర్క్స్. సీ హౌ స్మూత్ ద క్లచ్ వర్క్స్. నేనేం ప్రెషర్ ఇవ్వట్లేదు నా లెగ్కి. సీ వెరీ స్మూత్, వెరీ స్మూత్. అండ్ ద బ్రేక్ ఇట్స్ ఈవెన్ స్మూతర్. మరీ ప్రెషర్ ఇవ్వాల్సిన జర్క్స్ అవసరం లేదు, జస్ట్ అ టచ్. ఇంకా యాక్సిలరేటర్ విషయానికి వస్తే ఐ లవ్ దిస్. మొత్తం ఎలా ఉంది అంటే వీడియో గేమ్ ఆడుతున్న స్మూత్ ఫీలింగ్ ఉంది. బట్ మనం టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నేను చెప్పింది ఎంత నిజమో నేను నడుపుతున్నప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. చెప్తున్నా కానీ అసలు డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎందుకంటే ఇంత స్మూత్గా అయితే ఇక్కడ ఉంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. బట్ లెట్స్ సీ. ఫస్ట్ ఇంటీరియర్ డిజైన్ అంతా చెక్ చేసి టెస్ట్ డ్రైవ్ ఖచ్చితంగా వెళ్దాం. దాని తర్వాత ఓవరాల్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ అండ్ సీ హౌ ఇట్ సౌండ్స్. It's giving very good sound. It's giving me the right sound. I love it. బయట నుంచే చూపిస్తున్నా కదా, మీరు కూడా నాతో పాటు లోపలికి రండి, ఎలా ఉందో చెక్ చేద్దాం. గెట్ ఇన్ సైడ్. అంతకన్నా ముందు బాయ్, గెట్ ఇన్ సైడ్. సో మనకి స్టార్ట్ బటన్ ఇస్ అట్ ద సెంటర్. లుక్ హౌ యూనిక్ ఇట్ ఇస్. బట్ అన్ని కార్డ్స్కి అయితే ఇట్ సైడ్ ఉంటాయి స్టీరింగ్కి. మైన్ ఇస్ దిస్ సైడ్, సో ఐఎమ్ మెన్షనింగ్ మైన్. సో దిస్ వన్ ఇస్ అట్ ద మిడిల్. See how it looks good, very good. సో గేర్ బాక్స్ గురించి మాట్లాడాలంటే నేను చూపిస్తుందంటే 5 సిస్టమ్ గేర్ బాక్సే గైస్. కానీ దీంట్లో మనకి 6th ఆప్షన్ కూడా ఉంది, 6th గేర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఆటోమేటిక్ ఇష్టపడే వాళ్ళు అయితే దీంట్లో 5 గేర్ ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది. సివిటీ ఆప్షన్ కూడా ఉంది. మీకు రైడింగ్ ఫీల్ కావాలంటే గేర్ ఆప్షన్ తీసుకోండి, కంఫర్ట్ ఫీల్ కావాలంటే ఆటోమేటిక్ తీసుకోండి. నా వరకు వస్తే నాకైతే రైడింగ్ ఫీల్ అంటేనే ఇష్టం, కాబట్టి నేను గేరే చూస్ చేసుకుంటాను.
ఆటోమేటిక్ కూడా ఇష్టమే, బట్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ లైక్ రైడింగ్ ఏ కార్ దెన్ యూ షుడ్ బి చూసింగ్ ఏ గేర్ నా వరకు. లుక్ ఎట్ ద డయల్. ఈ డయల్ వచ్చేసి మనం ఏ మోడ్లో డ్రైవ్ చేద్దాం అనేది ఫిక్స్ చేసేది. సో దిస్ వన్ ఇస్ నార్మల్, ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్. కమింగ్ టు మై స్క్రీన్లో it's present at normal. When I'm shifting it's in echo mode. Then set చేసుకోవాలి అంటే మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఎకో మోడ్లోకి వెళ్ళిపోతుంది. నార్మల్కి వచ్చేసింది మళ్ళీ మిడిల్ బటన్ త్రూ. అండ్ when I turn it's right it's into a sports mode. బట్ నేను ఎలా ఆపరేట్ చేస్తున్నాదో మళ్ళీ ఒకసారి డైల్ మీద చెక్ చేద్దాం. సో ఎకో మోడ్కి రావాలి అంటే వీఆర్ జస్ట్ టర్నింగ్ ఇట్ టు లెఫ్ట్కి వెళ్ళగానే మనం ఎకో మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ వెన్ ఇట్ టర్న్స్ రైట్ మనం స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్తున్నాం. మనం సిటీలో ఉన్నాం, నార్మల్ మోడ్లో కావాలి అంటే ఐఎమ్ జస్ట్ ప్రెసింగ్ ద నార్మల్ మిడిల్ బటన్. సో ఎంత స్మూత్ టచ్ ఉందంటే, ఎంత స్మూత్ హ్యాండ్లింగ్ ఉందంటే అంత స్మూత్ హ్యాండ్లింగ్లో ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి వైర్లెస్ ఆప్షన్ కూడా వచ్చింది. లుక్ ఎట్ ద ఛార్జింగ్ పాయింట్ ఇస్ వెరీ వైర్లెస్, యూనిక్, అండ్ యూ డూ ఆల్సో కేబుల్ టు యూస్. అండ్ లుక్ ఎట్ ద కంట్రోల్స్, మన ఏసీ కంట్రోల్స్ కానీ. సి ఐ జస్ట్ ప్రెసింగ్ ఇట్ ఆఫ్. మనం ఏ బయటకి వెళ్ళిపోయింది, ఆన్ ఏసీ, అవుట్ సైడ్ ఎయిర్, ఇన్సైడ్ ఎయిర్, ఏసీ. ఇట్స్ లైక్ ఏ మనకి ఏరోప్లేన్లో ఉంటుంది కదా ఆప్షన్స్, టింగ్ అండ్ ప్రెస్ చేస్తే ఎయిర్ హోస్టెస్ వచ్చినట్టు, సేమ్ లైక్ ఎ బటన్. లుక్ ఎట్ ద స్మూత్ కంట్రోల్ and the gliders is very smooth. I'm putting it low and the AC controls speed. See how so cute it is. So this is our AC control and this is a fan and this is where you want to be there. Look at how cool it is. I'm just checking how it works. No, I know this is an auto. సో మనం దీని ఇంతకుముందు అంబియన్ లైట్స్ చూపించాను కదా డోర్ హ్యాండిల్కి, దానికి కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. సో దాట్ యూ కెన్ నో వేర్ యూ వాంట్ టు పుట్ ద ఛార్జింగ్ అంతా క్లారిటీ కోసం. సి ఐమ్ జస్ట్ స్మాల్ టచ్. అండ్ దీని మనకి ఫ్రంట్లో వీ హ్యావ్ ఎ ఆప్షన్ టు కీప్ ఎ స్పేస్ హియర్, యువర్ థింగ్స్ హియర్. అండ్ కమింగ్ టు హియర్ వీ హ్యావ్ వన్ మోర్, ఇది వైర్లెస్ ఛార్జింగ్కి. దిస్ ఇస్ దన్ ఆన్ బటన్ అండ్ ఆఫ్ బటన్ ఫర్ ద వైర్లెస్ ఛార్జింగ్. Yeah, this one is manual, not an auto one. We only have a tilt option, but it's very smooth. So there is a unique panel here. దీంట్లో మనకి హెడ్ హజార్స్ వచ్చాయి అండ్ లాక్ సిస్టమ్ మనకి డోర్స్లో లేదు, బట్ ఇక్కడ ఉంది చూడండి. వన్ క్లిక్ ఇట్స్ ఆఫ్ అండ్ ఆన్. అండ్ ఇది మన రైనీ సీజన్లో స్కిడ్ కాకుండా దీని సిస్టమ్ వచ్చేసి మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ వాట్ అనే కదా మీ డౌట్, ఇది మన సీట్కి వెంటిలేషన్. సో రైట్ సైడ్లో ఉన్నది డ్రైవర్కి అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్యాసింజర్ ప్రిన్సెస్ నాకు. సో యూ కెన్ అడ్జస్ట్ ఇంటూ 3 modes. అండ్ ప్యాసింజర్ ప్రిన్సెస్ నా లాంటి వాళ్ళకి దిస్ ఇస్ లైక్ 3 mode. అది ఎలా ఉందో అది షో. దానికన్నా ముందు ఏంటి కెమెరా బటన్, ఏంటి వీడియో బటన్ అనే కదా మీ స్క్రీన్. సో గైస్ ఏంటి వీడియో కాల్ బటన్లో ఉందనుకుంటున్నారా? దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈ స్క్రీన్ గురించి మాట్లాడాలి. చూడండి 8 inches స్క్రీన్ మనకిది. సీ హౌ కూల్ ఇట్ లుక్స్. దీంట్లో మనకి డ్రైవింగ్ ఎకో సిస్టమ్ కానీ స్మార్ట్ ఫోన్ కనెక్షన్స్లో ఆండ్రాయిడ్ ఉంది, ప్లస్ యాపిల్ యూజర్స్ ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఉంది. సో కెమెరా బటన్, వీడియో కాల్ బటన్ ఏంటో చూద్దాం ఫస్ట్. లుక్ ఎట్ దిస్ 360 degrees వ్యూ మన ఫ్రంట్లో, నాట్ ఎట్ ద బ్యాక్ బట్ ఫ్రంట్. మీరు కార్ రివర్స్ తీస్తుంది, ఐ జస్ట్ వన్ క్లిక్ నాకు సైడ్ బ్యాక్ వ్యూ వచ్చేసింది. విత్ వన్ క్లిక్ ఇట్స్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు నా డ్రైవర్ సీట్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్యాసింజర్ ప్రిన్సెస్ వాళ్ళ కోసం బేసిక్గా వాళ్ళకి చెప్పడం రాదు, నాకు వచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ అక్కడ కూర్చుంటా కాబట్టి మా డాడీతో. బట్ మెయిన్గా మీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా రాలేదనుకోండి, ఇట్ విల్ బి మచ్ బెటర్. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా మీరే తీసుకోవచ్చు. అండ్ ఎలా ఆఫ్ చేయాలి అంటే సేమ్ ఆ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అండ్ మనకి రేడియో ఆప్షన్ ఉంది. అసలు ఈ డ్రైవింగ్ ఎక్కువ మోడ్ ఏంటో చూద్దాం. స్మూత్ టచెస్ ఉన్నాయి అసలు. సి హౌ ట్రిప్ రిపోర్ట్ కూడా మనం చూడొచ్చు దీంట్లో. హౌ మెనీ కిలోమీటర్స్ యూ కెన్ డ్రైవ్డ్, ఎంత యావరేజ్ స్పీడ్ ఏంటి, ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు ఏంటి అని. దాంట్లో మన స్కోరింగ్ కూడా ఉంటుంది. గేట్ షిఫ్టింగ్ మీరు ఎంత హార్ష్గా బిహేవ్ చేసి, ఇలాంటి జాగ్రత్త గైస్ ఇలా ఏ కార్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే మీ ఫాదర్కి దొరికిపోతారు. ముందే బాయ్స్ మీకే చెప్తున్నాను, ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ డ్రైవ్ చేసి గేర్ షిఫ్టింగ్లో ఇష్యూస్ వచ్చాయనుకోండి, నన్ను మాత్రం అనొద్దు. సో ముందే చూపిస్తున్నాయి మోడల్స్ ఉంటాయని. దీంట్లో కోచ్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఎప్పుడు ఏంటి చేంజ్ చేసుకోవాలి, యాక్సలరేషన్ ఎలా ఉంది, గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది,
యాంటిసిపేషన్ ఎలా ఉంది ఇవన్నీ మనం దీంట్లో కంట్రోల్స్లో చూడొచ్చు. సో దిస్ ఇస్ వాట్ డ్రైవ్ ఎకో అంటే. అండ్ మనకి మీడియా ఆప్షన్స్ ఉంది, ఇప్పుడు నేను జస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఫోన్ ఆప్షన్స్ వీ హ్యావ్, వెన్ యూ కనెక్ట్ ఇట్ యూ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్ హియర్. అండ్ స్మార్ట్ ఫోన్ చెప్పాను కదా, యాపిల్ యూజర్స్ మీకోసం కూడా ఉంది, ఆండ్రాయిడ్ యూజర్స్ మీకోసం కూడా ఉంది. అండ్ దిస్ ఇస్ ద ఆఫ్ బటన్, దిస్ ఇస్ వెన్ హౌ ఇట్ లుక్స్ వెన్ యూ ఆఫ్. యా, ఫోన్ నడుపుతున్న అలాగే మాత్రం డ్రైవ్ చేయకండి. నాలాగా ఫోన్ యూస్ చేస్తూ కార్ గురించి రివ్యూస్ కానీ డ్రైవింగ్ కానీ చేయకండి. అదేదో ఒక కాల్ వచ్చింది, తప్పలేదు. సో మనం కార్ వైపర్స్ గురించి మాట్లాడదాం, ఫ్రంట్ వైపర్స్ గురించి. దీంట్లో ఇక్కడ ఫోకస్ చేద్దామా, కెమెరామెన్ కమ్ హియర్, ఫోకస్ హియర్. స్టిల్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి వాటర్ స్ప్రేయింగ్కి. మిస్ట్, కొంచెం ఓవర్ మిస్ట్ అండ్ ఆల్ దిస్ మనం. అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ అడ్జస్టింగ్. And this is what the mist looks. Look this out. Oh, look. And I'm putting the high one, and that's what it looks. And it's cool enough. Not only at the front, back ki kuda controls ikkade untai. My bad, I didn't off that. And it said lights azar koste manam usually will tap for the blinks lights kada. ఇండికేటర్స్ వాడండి గైస్. ఈ మధ్య బాయ్స్ వాడుతున్నారు, రాంగ్ వాడుతున్నారు. గర్ల్స్ మీద బ్లేమ్ వేయకండి. గర్ల్స్ మీరు కూడా కొంచెం బాయ్స్ దాంట్లో పడకుండా చూసుకోండి. సో దిస్ ఇస్ వాట్ ద ఇండికేటర్స్ అండ్ ఇట్స్ ఫర్ ద రైట్ సైడ్. అండ్ వీ హ్యావ్ హజార్డ్ లైట్స్ నైట్ వాడడానికి విల్ యూజ్ యూజువలీ బ్లింక్, బట్ వీ హ్యావ్ అదర్ ఆప్షన్ లైక్ దిస్ వేర్ యూ కెన్ జస్ట్ రొటేట్ నీ కన్వీనియంట్ కోసం. సో ఓవరాల్ ఇది డ్రైవర్ సీట్ గురించి. అండ్ ఐ ఆల్రెడీ యూజింగ్ దిస్ వన్ విచ్ ఇస్ అన్ సీట్ కండిషనర్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎంతంటే లైక్ లాంగ్ టైమ్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఇట్స్ వెరీ కంఫర్ట్. నేను 1లో వాడుతున్నా ఎందుకంటే 3లో ఇట్స్ గివింగ్ మీ లాట్ ఆఫ్ చిల్స్ ఫ్రమ్ ద డౌన్. సో ఐఎమ్ ఆల్రెడీ యూజింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 5 minutes. ఇట్స్ గుడ్. ఇక్కడ మనకు ఒక స్పేషియస్ పార్ట్ ఉంది, అదేంటో చూద్దాము ఎంత స్పేషియస్గా ఉందో. దిస్ ఇస్ ద గ్లైడింగ్ వన్. మనం యూజువల్గా ఆడీస్లో బిఎంవీస్లో చూస్తుంటాం. సో వీ హ్యావ్ ఇన్ దిస్ టూ. అండ్ ఇది ఎంత స్పేషియస్గా ఉందంటే లిటరలీ ఐ కెన్ ఫిట్ మై హాఫ్ ఆఫ్ మై ఆర్మ్. ఓకే. అండ్ నేను సీట్ రెస్ట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. దీన్ని లిఫ్ట్ చేయడానికి నేను ట్రై చేసినప్పుడు ఇట్ డెడ్ లిఫ్ట్ విత్ 1 click అండ్ వీ గాట్ మై హోల్ హ్యాండ్ ఫిట్టెడ్ ఇన్ దిస్. సో దీంట్లో నేను బేసిక్ ఒక డ్రెస్ మొత్తం ఫిట్ చేయగలను నాది, ఎందుకంటే అంత స్పేషియస్గా ఉంది. యూ కెన్ కీప్ అట్లీస్ట్ 1 or 2 liters ఆఫ్ బాటిల్ హియర్. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ ఏ కూలింగ్ ఆప్షన్ దీనికి. No, you don't have a cooling option, but you can just store here. A very good spacious store. And this is what it looks like. And ఇంతకు ముందు నేను ప్యాసింజర్ ప్రిన్సెస్ కంఫర్ట్స్ గురించి మాట్లాడాను కదా. Look at this. 1 click I can got this one. I can keep all my lipsticks and all the stuff here. If you have boys, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలాంటి కార్డ్ తీసుకోండి. She's having a lot of space here. ఎందుకంటే క్యారీ చేయమనే అవసరం ఉండదు, నీట్గా ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ బాయ్స్. మీకోసం చూడండి, దీంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, దీని అవసరం ఏంటో తర్వాత చెప్తా. బట్ బాయ్స్ మీకోసం గాగుల్స్ పెట్టుకోవడానికి యూ హ్యావ్ స్పేస్, ఏటీఎం కార్డ్స్ పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ కీప్ ఆల్ యువర్ పేపర్స్ హియర్. అండ్ అన్ని కార్డ్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వస్తున్నా కూడా మీరు వాడట్లేదు, ప్లీజ్ క్యారీ వన్, ఎందుకంటే లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. Look at this car interior. I love it. And manam seats intaku mundu చూయించలేకపోయాను కదా. So this is what it seat looks like. The small holes no nunchi you'll get all the air. Look at this. It's very comfort. And look at this cushion. It's very very good. Okay, 5 minutes on chese chalu. You have a long drive comfort. When your girls need a most comfort, this car will give you the best option. And with 1 click, smooth glides, everything works. సో ఇంతసేపు మనం ఇంటీరియర్ ఎలా ఉంది, ఎక్స్టీరియర్ ఎలా ఉంది అని మాట్లాడుకున్నాం, కానీ దీని సేఫ్టీ గురించి మాట్లాడట్లేదు ఏంటి అని ఆలోచిస్తారా? సేఫ్టీ గురించి మాట్లాడదాం గైస్, కానీ నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటి తెలుసా? దీంట్లో 6 air bags ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫర్ ద ఫ్రంట్, ఎట్ ద బ్యాక్ టూ. బ్యాక్లో ఎక్కడ ఉన్నాయో చూపిస్తా, బట్ ఫ్రంట్ లుక్. హియర్ ఇస్ ద వన్ థింగ్, హియర్ ఇస్ దట్. చూడండి ఎంత ఎయిర్ బ్యాగ్స్ మనకు. అండ్ ఈ ఎయిర్ బ్యాగ్స్ నార్మల్లీ కాదు, దీంట్లో మనకి 4 star రేటింగ్ ఎన్క్యాప్ వాళ్ళు ఇచ్చారు. ఎంత సేఫ్టీ ఉందో ఇంకా మీకే వదిలేస్తున్నా.
సో బేసిక్గా ఈ కార్ మీకు కంఫర్టే కాదు, సేఫ్టీ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్స్ గురించి మాట్లాడాను, మనకి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది విత్ ఈబీడీ. ఓకే, ఎంత రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఎంత సేఫ్టీయో మీకే నేను వదిలేస్తున్నాను ఇంకా. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ కంఫర్ట్, మనం ఎప్పుడు కూడా సేఫ్టీని కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత ఎక్స్టీరియర్ లుక్ ఉన్నా, ఇంటీరియర్ లుక్ ఉన్నా, ఎంత మ్యాండేటరీయో సేఫ్టీ కూడా అంతే మ్యాండేటరీ. అండ్ నేను సీట్ బెల్ట్ లేకుండా చెప్తున్నా, నేను ఇప్పుడు డ్రైవింగ్ చేయట్లేదు కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. కానీ నేను ఎప్పుడు ఈ సీట్లోకి వచ్చినా ఫస్ట్ నా హ్యాండ్స్ వెళ్ళేవి మన సీట్ బెల్ట్ మీదకే. దట్ టు లుక్ ఎట్ ఇట్. ఓకే, అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడే కాదు గైస్, మన సీట్ బెల్ట్ దగ్గర కూడా యూ హ్యావ్ ఎన్ ఎయిర్ బ్యాగ్స్. సో నాట్ ఓన్లీ 1 అని చెప్పాను, 2 అని చెప్పాను, 3 అని చెప్పలేదు, 4 కాదు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం. దాంట్లో ఒకటి మన సీట్ బెల్ట్ దగ్గర కూడా ఉంది. సో దట్ వెన్ యూ డాష్ విత్ దట్ యువర్ హెయిర్ బ్యాగ్ విల్ పాప్ అవుట్. ఓకే, ఇంతసేపు మనం ఫ్రంట్ ఎక్స్టీరియర్ మాట్లాడాం, బ్యాక్ ఎక్స్టీరియర్ మాట్లాడాం. ఇప్పుడు ఫ్రంట్ మొత్తం ఇంటీరియర్ గురించి మాట్లాడాం. మన ఎదురు ఉంటే సరిపోతుందా? ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంది వెనకాల అది కూడా చూడాలి కదా. ఎంతసేపు ఇదే మాట్లాడతాం, బ్యాక్లో కూర్చొని అక్కడ కంఫర్ట్ ఎలా ఉందో చెప్తా. లెట్స్ గో. సో లుక్ ఎట్ దిస్ గైస్. నేను ఇప్పుడు బ్యాక్ మమ్మీ వాళ్ళకి ఎక్కించుకొని కంఫర్ట్ కావాలి అంటే ఐ విత్ ద బ్యాక్. అండ్ గైస్, నా హైట్ వచ్చేసి 5'6" to 5'7" ఉంటుంది. అండ్ నా లెగ్స్ ఎంత పొడవు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఇంకా ఇంత స్పేస్ ఉంది ముందు కూర్చోడానికి. అంటే లిటరలీ హ్యావ్ ఎ గుడ్ సిట్టింగ్ ఇక్కడ. అండ్ హైట్ ఇష్యూస్ కూడా రాదు. బంపర్ వచ్చి జంప్ చేసినా కూడా యూ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఇంపాక్ట్ అనమాట. ఎందుకంటే ఇట్స్ గుడ్ హైట్ ఉంది నాకు. అండ్ లెగ్ స్పేస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మనకి ఎయిర్ ఆప్షన్స్ కూడా ఉంది, మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్ కూడా ఉంది నీట్గా. యూ కెన్ అడ్జస్ట్ అకార్డింగ్లీ. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ దట్ ఈస్ నాట్ వైర్లెస్ బట్ వైర్. లుక్ ఎట్ ద సీట్స్. వావ్, ఈజీగా 3 to 4 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. నేను మా ఫ్యామిలీతో వెళ్తే నా కార్లో 7 మెంబర్స్ పడతాం. సో ఈజీగా దీంట్లో కూడా ముందు 2 వెనకాల 4 కంఫర్ట్గా కూర్చోవచ్చు. సో లుక్ ఎట్ దిస్, ఎంత బాగుంది. అండ్ లుక్ ఎట్ దిస్, వీ హ్యావ్ ద హ్యాండ్ రెస్ట్. మనం ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా వీ కెన్ కీప్ ఇట్ హియర్. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ 4 మెంబర్స్ డ్రైవింగ్ అయితే వెరీ వెరీ కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా వీ హ్యావ్ ఎ సీట్ బెల్ట్ ఆప్షన్స్. అండ్ హ్యాండ్ రెస్ట్ ఇస్ వెరీ గుడ్. అవసరం లేదు ఎక్స్ట్రా ప్యాసింజర్ వచ్చారు అంటే వీ కెన్ జస్ట్ పుల్ ఇట్ ఆఫ్ అండ్ క్లోజ్ ఇట్ ఆఫ్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ కవరేజ్ వస్తుంది మనకి. లుక్ ఎట్ ఇట్. ఐ లవ్ ద బ్యాక్ సీట్ కూడా. ఎందుకంటే మమ్మీ వాళ్ళకి కంఫర్ట్ లేకుండా కాలు దగ్గరికి మోకాలు దగ్గరికి ఉండే కంఫర్ట్, ఇలాంటి ఇష్యూస్ ఎలాంటివి ఏవీ లేదు. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ టు మై హైట్. చెప్పాను కదా నా హైట్ గురించి. సో లుక్ ఎట్ దిస్, కంఫర్ట్గా కూర్చోవచ్చు నేను. అండ్ మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అప్పటి నుంచి మిస్ అయ్యాను కదా స్పీకర్స్ గురించి చెప్పడం. నాకైతే డ్రైవింగ్లో సాంగ్స్ ఉండకపోతే అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది. నచ్చదు కదా, చిరాకు వచ్చేస్తుంది. సో మనకి 4 స్పీకర్స్ ఉన్నాయి. ఫ్రంట్ 2 ఉన్నాయి అండ్ బ్యాక్ 2 ఉన్నాయి. అండ్ ఇంతసేపు వాయిస్ కంట్రోల్ గురించి మాట్లాడాను, చూపించలేదు కదా. అది ఇక్కడ ప్యాసింజర్ కాదు, డ్రైవర్ సీట్లో అక్కడ పైన ఉంది మన వాయిస్ కంట్రోల్. అక్కడ నుంచి వినిపిస్తుంది. అక్కడలో ఉన్న డ్రైవర్ మాట్లాడాడు, ఆపరేట్ చేశాడంటే ఆటోమేటిక్గా కార్ అంతా డ్రైవర్ మాట వినాల్సిందే. ఓకే, సో ఓవరాల్గా ఇది ఇంటీరియర్ ఆఫ్ కైగర్ రెనాల్ట్ కైగర్ మాత్రమే. టర్బో గురించి మాట్లాడదాం అనుకున్నా. లెట్స్ సీ, టర్బో ఆప్షన్ ఇప్పుడు అవైలబుల్లో ఉంటే డెఫినెట్గా మీకు చూపిస్తాను. లేదు అంటే దీన్ని టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్దాం. టెస్ట్ డ్రైవ్ చేశాక నేను చెప్పింది ఎలా ఉంది అనేది అక్కడ చూసి మాట్లాడదాం. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళే ముందు నా ఒపీనియన్ అడిగితే కార్ అయితే సూపర్గా ఉంది. కానీ టెస్ట్ డ్రైవ్ చేయకుండా మీకు నేను ఫాల్స్ రివ్యూస్ ఇవ్వలేను. సో టెస్ట్ డ్రైవ్ చేశాక ఓవరాల్ రివ్యూ ఇస్తాను. లెట్స్ గో ఫర్ ద టెస్ట్ డ్రైవ్. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళే ముందు నేను ఒకసారి వీల్స్ కూడా చెక్ చేద్దాం అనుకున్నా. లుక్ ఎట్ ద వీల్స్ గైస్, లుక్ ఎట్ దిస్. ఎంత క్లాసిక్ లుక్ ఉంది. క్లాసికే కాదు, స్పోర్ట్స్ లుక్ కూడా ఉంది. లుక్ ఎట్ దిస్ రేడియస్ 16 inches. లుక్ ఎట్ దాట్, ఎంత స్పోర్ట్స్ లుక్, రేసింగ్. నాకైతే వీల్స్ ఇలా ఉంటాయి, ఎప్పుడెప్పుడు రేస్ చేద్దామా అని ఉంటుంది. దీనికైతే టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఇప్పుడు. నాకు ఈ ఓవరాల్ కార్ గురించి అయితే బాగా నచ్చింది. కానీ మీకు ఫైనల్ రిజెక్ట్ చేయాలంటే నేను ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయాల్సి. టెస్ట్ డ్రైవ్కి ఒప్పించాము ఆల్రెడీ. ఇప్పుడు వెళ్దాం టెస్ట్ డ్రైవ్కి. సారీ గైస్, బయట చెప్పాను కదా మనం ట్రైబర్ నడుపుతున్నాం సస్పెన్షన్ గురించి. దిస్ ఇస్ ద ట్రైబర్.
అన్ఫార్చునేట్లీ మనం దీన్ని టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్ళలేకపోతున్నాం. కైగర్ రివ్యూ ఇస్తాను కదా, సో దాన్నే మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఫైబర్ కూడా చాలా క్లాసిక్ లుక్ ఉంది. సీ లుక్ ఎట్ దిస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. దీంట్లో ఏంటి తెలుసా అడ్వాంటేజ్, దానికి దీనికి డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదు. దీంట్లో ఇది హైవే మీద సూపర్ సస్పెన్షన్ ఉంటుంది, సూపర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో పెట్రోల్ కానీ మైలేజ్ కానీ అదేంటి అనేది నేను కైగర్ నడిపాక మాట్లాడతాను. దిస్ ఇస్ ద ట్రైబర్ లుక్. సో ఐ లవ్ దిస్ వన్. అన్ఫార్చునేట్లీ మనం దీన్ని రివ్యూ చేస్తున్నాం, కానీ నాట్ అన్ఫార్చునేట్లీ మనం దీన్ని టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్ళిపోతున్నాం. బట్ డెఫినెట్గా మనం కైగర్ని అయితే రివ్యూకి తీసుకెళ్దాం, టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్దాం. అండ్ I'll get you with a very good feedback. So this is the car we are taking for the test drive. మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాము, how it looks ఏంటి అనేది మనం చూద్దాము. సో ఇదే మనం టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్ళే కార్. ఇక్కడ అంతా డిస్టర్బెన్స్గా ఉంది, బట్ డెఫినెట్గా మనం ఒక మంచి ప్లేస్ చూసుకొని విల్ గివ్ ఇట్ ఆల్ ద స్పిన్ వీ కెన్ గివ్. లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్కి వచ్చాం, కైగర్ని తీసుకొని వచ్చాం. వి ఆల్రెడీ మెన్షన్. సో నేను చెప్పా కదా ఎప్పుడు కూడా సీట్ బెల్ట్ ఫస్ట్ మెయింటైన్ చేస్తాను అనేసి. సో హియర్ యూ గో. మీరు కూడా కంపల్సరీ సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు. సో ఓవరాల్గా విల్ స్టార్టింగ్ విత్ దస్. ఐ వెయిట్. నేను మైలేజ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. మైలేజ్కి వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ సిటీలో 15 to 16 కిలోమీటర్స్ ఇస్తుంది కైగర్ అయితే. కానీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ హైవేస్ మనకి 20 నుంచి 21, 22 కూడా ఇస్తుంది మీరు నడిపే దాన్ని బట్టి. ట్రైబర్ అయితే 15 to 16 ఇస్తుంది. అలాగే హైవేలో అది 20 నుంచి 21 వరకు ఇస్తుంది. సో ఓవరాల్గా సూపర్ మైలేజ్ మనకి. సిటీలో అయితే పెట్రోల్లో దాట్ టు ఇంత అఫోర్డబుల్గా నో వే. సో చెప్పా కదా ఐ లవ్ డ్రైవింగ్ అని. సో కొంచెం సేపు నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది, చూద్దాము హౌ ఐమ్ డ్రైవింగ్. మీరు కూడా చూడండి నా డ్రైవింగ్. సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఐడియల్ లేక్ ఐడియా ఉంటే మీకు, కుక్కట్పల్లిలో ఒకప్పుడు ఫుల్ ఫేమస్ ప్లేస్. ఇప్పుడంటే పార్క్స్ అవి ఇవి చేసేసారు, కానీ ఒకప్పుడు ఒక సూపర్ ఫుడ్ ప్లేస్ ఇది. నాకు ఇక్కడ మంచూరియా అంటే చాలా ఇష్టం. సో రివ్యూ వరకు ఇప్పుడు మళ్ళీ రివ్యూలోకి వచ్చేద్దాం. లెట్స్ సీ ద పవర్. ఓ మై గాడ్, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ లవ్డ్ ఇట్. సో దీనికి కాంపిటేటర్స్ ఎవరున్నారు మనకి అంటే, టాటాలో, నెక్సాన్లో, నిసాన్లో ఉన్నారు, టాటాలో ఉంది, అండ్ కియాలో కూడా ఉంది. కానీ దానికంటే ఇది బెస్ట్ అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? దీని స్టైలిష్ లుక్ కానీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది మనకి. ఇంకా సూపర్ సూపర్ లుక్. కంఫర్ట్లో వావ్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ కంఫర్ట్. ఎందుకంటే యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మనకి ఎంత కంఫర్ట్ ఉందంటే యూ షుడ్ నో దాట్ దిస్ వన్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో మనం ఇప్పుడు ఒక చిన్న ప్లేస్కి వెళ్ళి ఆగుదాం. ఐ షో ద లొకేషన్ మీకు. బట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి విల్ టాక్ అబౌట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకుముందు నేను క్లచ్ కానీ బ్రేక్ కానీ దాని స్మూత్నెస్ గురించి మాట్లాడాను కదా. నేను ఎంత స్మూత్గా ఉందని అక్కడ ఎక్కడైతే షోరూంలో చెప్పానో అంతే స్మూత్గా ఉంది. నో డిఫరెన్స్, నథింగ్. కంఫర్ట్ వైజ్గా కానీ అన్నిట్లో సూపర్ 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 కంఫర్ట్ ఉంది. అండ్ ద నేను క్లచ్ ప్లేస్ చేస్తున్నానా లేదా అన్నంత స్మూత్గా ఉంది. సో ఇంతకుముందు ప్లేస్ మార్చి చెప్పాను కదా, దిస్ ఇస్ ద ప్లేస్ వి కేమ్. మనం చిన్న బ్రేక్ తీసుకొని షూట్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే విల్ సీ హౌ ఇట్ లుక్స్. సో ఇంతకుముందు నేను టెస్ట్ డ్రైవ్కి ముందు రివ్యూలో మర్చిపోయాను. లుక్ ఎట్ ద బ్యాక్ వ్యూ మిర్రర్. ఎంత బాగుంది, ఎంత క్లాసిక్గా ఉంది. అండ్ దీంట్లోనే ఇన్బిల్ట్ మీకు నైట్ టైం డ్రైవింగ్లో రిఫ్లెక్ట్ కాకుండా కూడా ఇన్బిల్ట్ వచ్చేసింది. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దిస్. అండ్ లుక్ హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ క్లాసిక్ అండ్ హౌ గుడ్ ఇట్ లుక్స్. కైగర్ అయితే మనకి సిటీలో 15 to 16 కిలోమీటర్స్ ఇస్తుంది. కానీ అదే హైవేలో వెళ్ళారంటే మీకు ఈజీగా 20 నుంచి 21, మీరు బాగా నడిపితే 22 కూడా ఇస్తుంది. ట్రైబర్లో అయితే 15 నుంచి 16 వస్తుంది, సేమ్ కైగర్ లాగా. కానీ హైవేలో 20 నుంచి 21 ఇస్తుంది. బట్ చెప్పా కదా దీంట్లో మీ డీటెయిలింగ్స్ అన్నీ, మీరు గేర్ షిఫ్టింగ్ అవి ఇవి ఎలా చేస్తారో కూడా నోట్ చేస్తుంది. సో బెటర్ బీ కేర్ఫుల్ ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ యువర్ ఫాదర్స్ కార్స్ ఆఫ్టర్ బయింగ్ దిస్. మీ ఫాదర్ కొంటే మీరు డ్రైవ్ చేస్తే
గేర్ షిఫ్టింగ్ గురించి వాటి గురించి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది క్లియర్గా మనకి మొత్తం డీటెయిల్గా ఇస్తుంది హౌ గుడ్ యూఆర్ డ్రైవింగ్ ఏంటి అనేది. సో లెట్ మీ నో ఇఫ్ ఐ డిడ్ వెల్ డ్రైవింగ్ ఆర్ షుడ్ ఐ ఇంప్రూవ్. ఐ నో ఐ నీడ్ టు ఇంప్రూవ్, బట్ ఎస్ ఐఎమ్ డ్రైవింగ్. దాని గురించి కమెంట్ చేయండి. ఇంకా దీని ప్రైసింగ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. కైగర్ అయితే స్టార్టింగ్ బేస్ ప్రైసెస్ నుంచి 7 lakhs అప్ టు 13 lakhs వరకు ఉంటుంది. సి ఎంత అఫోర్డబుల్, అండ్ ఇంత మంచి ప్రైస్లో ఇంత మంచిలో మీకు ఇంకెక్కడైనా దొరికితే లెట్ మీ నో. మ్యాక్సిమం దొరకదు, ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఇట్ మేడ్ ఫర్. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కమెంట్ నెక్స్ట్ ఏ కార్ మీద రివ్యూ చేయమంటారు, లేదా యూ వాంట్ మీ టు నో గివ్ ఎ రివ్యూ ఆన్ బైక్స్, దట్ టూ కూడా మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ ఐకాన్. కార్ నచ్చినట్టయితే ఎవరిని కన్సల్ట్ చేయాలంటే సాయి కుమార్ అని ఉంటారు, వాళ్ళకి యూ షుడ్ బి నోయింగ్ దిస్. లెట్ హిమ్ నో అండ్ యూ కెన్ easily buy it. So guys, that's all it for today, and that's all the review and the test drive. And చెప్పా కదా, let me know which car I should be driving next and review దేని మీద ఇవ్వాలో. ఒకవేళ బైక్ కావాలంటే బైక్ అని కమెంట్ చేయండి, కార్ కావాలంటే కార్ అని కమెంట్ చేయండి. అండ్ చాలామంది అడిగారు నన్ను why are you doing all this అని. And I'm coming as an influencer, and my name is Akshaya Gayatri, signing off.